జొన్న పిండితో రొట్టెలు చేయడం రాని వాళ్ళు 5 మినిట్స్లో ఈజీగా దోశలు వేసుకోండి. చాలా క్రిస్పీగా ఉంటాయి. వీటిని ప్రిపేర్ చేయడానికి 1 కప్ జొన్న పిండిని తీసుకుని కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ కలుపుకోవాలి. నాకు బౌల్ చిన్నదైపోయింది, అందుకే పెద్ద గిన్నెలోకి పిండి మొత్తం వేసేసాను. ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుని హాఫ్ అన్ అవర్ పిండిని బాగా నాననివ్వాలి. ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది రవ్వ దోశను కలుపుకుంటాం కదా, అంత పలుచగా ఉండాలి. ఇందులోకి మీకు నచ్చితే పావు కప్పు బొంబాయి రవ్వని కూడా యాడ్ చేసుకోవచ్చు. హాఫ్ అన్ అవర్ పిండి బాగా నానాక ఇందులోకి సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి, క్యారెట్, ఎర్రగడ్డలు, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర కూడా వేసి బాగా కలిపి బాగా వేడెక్కాక దోశ పెనం మీద దోశలు వేసుకోవాలి. పిండిని దగ్గర నుంచి కాకుండా ఇలా పైనుంచి పోస్తే దోశలు బాగా వస్తాయి. తర్వాత చుట్టూ ఆయిల్ వేసుకుని ఒకవైపు క్రిస్పీగా కాలాక నచ్చితే ఇంకో వైపు కూడా తిప్పి కాల్చుకోవచ్చు. ఈ దోశలు వేసిన వెంటనే తినేస్తే చాలా క్రిస్పీగా ఉంటాయి, లేదంటే మెత్తగా అయిపోతాయి. జొన్నపిండి దోశలు చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా. సబ్స్క్రైబ్.